ఈ పిల్లలకి ఈ చిన్న పిల్లలు ఇంత చిన్న పిల్లలు ఈ విధంగా వెళ్ళిపోవటం ఎవరో ఒకరికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది పిల్లలు ఇష్టంగానే వాళ్ళు బలవంతంగా కొంతమంది తీసుకెళ్తే కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఈ వయసు రానటువంటి పిల్లలు కూడా చదువులు కూడా మానేసి. అంటే ఈ పిల్లల్లో ఎందుకు వస్తుంది ఇది? సెల్ ఫోన్, వాట్సాప్లు, టీవీల్లో కొన్ని ప్రోగ్రాములు, మిడ్ నైట్ మసాలాలు, అసభ్యకరమైనటువంటి అశ్లీలమైనటువంటిది రావటం. ఇందాక చెప్పారు మీరు ఎవరో మన వాళ్ళు సీఎం గారికి చెప్పాను నిన్నే. ఒక జంట భయంకరంగా బూతు బొమ్మలు వేసి మెసేజ్లు పంపిస్తున్నారు విజయవాడలో. అది కూడా సీఎం గారి దగ్గర తీసుకున్నానని చెప్పాను. ఈ రాకెట్ని అర్జెంటుగా పట్టుకోండి. మీరు కాల్ మనీ విషయాలు ఎలాగ స్పందించారో, ఇటువంటి కేసులు ఏ విధంగా ఛేదించారో, ఇవాళ మిస్ అయిన పిల్లల్ని ఏ విధంగానైతే మీరు పట్టించుకుని తీసుకొస్తున్నారో, ఇటువంటి మెసేజ్లు పెట్టకుండా దంపతుల జీవితాల్లో కుటుంబాల్లో నాశనం చేస్తున్నారు వీళ్ళు. భర్త మంచోళ్ళు కాబట్టి నేను కొంతమందిని పట్టించడం జరిగింది. అదే అపార్థం చేసుకుంటే ఐ లవ్ యూ అని పెట్టడం, డార్లింగ్ అని పెట్టడం, హాయ్ అని పెట్టడం, ఇవన్నీ పెట్టడం. నీకు పిల్లలు పుట్టలేదు కదా, మీ ఆయన చేతగాని వాడు, నేను వస్తాను మీ ఇంటికి, మదమా పొగరా? ఏం చేయాలండి వాళ్ళని? సలసల మాగే నూనెలో వేయాలన్నా? రోకల బండ పెట్టి బాధమంటే, కత్తులు పట్టుకుని తిరగమంటే కొంతమంది అన్నారు అట్లా మాట్లాడే వెంటనే. ఏం గట్ట మాట్లాడాలి నేను? వీటినన్నింటినీ నరికట్టాల్సిన అవసరం ఉంది. వీటి మీద నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. దీనిలో నుంచి టెక్నికల్గా ఏ విధంగా మనం అభివృద్ధి చెందామో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇవన్నీ కూడా ఏ విధంగా మనం తీసుకొచ్చామనుకుంటున్నామో, తద్వారా ఉన్నటువంటి ఈ యొక్క మెసేజ్ల వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని పట్టివ్వండి. పరువు పోతుందని చెప్పని చూడకండి. పరువు పోతుందని పరువు హత్యలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, కులాంతర వివాహాలు, దేశాంతర వివాహాలు అన్నీ చేయాలి. నేను చెప్పగలను ధైర్యంగా. చేసాం మా కుటుంబాల్లో, మా పిల్లలకే చేసాం, మా మేనగోళ్ళకి చేసాం, చాలామంది చుట్టాల పిల్లలకు చేశాను నా చేతులతో. అందరి కులాల వాళ్ళు బాగానే చూసుకుంటారు. సొంత కులంలోనే చేసుకుంటే బాగా చూస్తాను గ్యారంటీ కూడా లేదు. కాబట్టి డబ్బుతో సంబంధం అక్కర్లేదు, కట్నాలతో సంబంధాలు వద్దు. మనం వాళ్ళ కులాలతో కాదు, వాళ్ళు ఇష్టమైతే కులంలోనే చేసుకునేది, లేకపోతే వేరే కులం అయినా సరే మనం సమర్థించాలి. అంతేగాని చంపే హక్కు ఎవరికి లేదు.